మీ ఊరిలోనే ఉండి గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారా? అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ గా పని చేయాలనుకుంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి? వయో పరిమితి ఎంత? అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతోంది. వీటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లకు ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏ ఇంటర్, బి 10th. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్లు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు నర్సరీ, ప్రైమరీ విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రంలో టీచర్ తో పాటు హెల్పర్ తప్పనిసరి. వీరిలో కొందరు పదవీ విరమణ చేయనున్నందున ఆయా పోస్టులను నోటిఫికేషన్ లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్ తో పాటు హెల్పర్లు కూడా కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50% సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలా మందికి విద్యా అర్హతలు లేవు. ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు 568 మంది మాత్రమే ఉన్నారు. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 65 సంవత్సరాలు దాటి పదవి విరమణ చేయనున్న సిబ్బంది సంఖ్య 3,914 ఉండగా టీచర్ పదోన్నతులకు అర్హత ఉన్నవారు 567 మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399 కాగా సహాయకుల పోస్టులు 7,837, మొత్తం 14,236 పోస్టులకు త్వరలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 158 అంగన్వాడీ టీచర్లు, 826 సహాయకుల పోస్టులు ఉన్నాయి.